పార్వతి, భానుమతి అయితే గుడి మెట్ల మీద కూర్చొని ఏం చేయాలో అర్థం కాక బాధపడిపోతూ ఉంటారనమాట. ఇంతలో అదే టెంపుల్‌కి అవని అయితే వచ్చి వాళ్ళని చూసి బాధపడిపోతుంది. ఎలాగైనా వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలని వెళ్ళినా కానీ వాళ్ళు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారని చెప్పేసి ఆగిపోతుందనమాట. ఇక ఇంతలో అక్షయ్ అయితే చాలా డల్‌గా పార్వతి దగ్గరికైతే వస్తాడనమాట. ఏరా ఇల్లు ఏమైనా అద్దెకి దొరికిందా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది. లేదమ్మా, ఒక 4 ఇళ్ళు ఖాళీగానే ఉన్నాయి. కానీ మన పరిస్థితి తెలిసి ఎవరు ఇల్లు ఇవ్వడానికి సిద్ధపడలేదు అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు. అయ్యో, ఏంట్రా మన పరిస్థితి ఎలా అయిపోయింది. సర్లే, దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు, మనకి ఏదో ఒక దారి చూపిస్తాడులే అని చెప్పి పార్వతి ధైర్యం చెప్తుంది. సరిగ్గా అప్పుడు గుడికి అవని వాళ్ళ ఇంటి ఓనర్ అయితే వస్తాడు. ఎలా ఉన్నామ్మా, బాగున్నావా? నేను అటువైపు వెళ్తున్నా, రండి కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇంటి ఓనర్ మాటలు వినగానే అవనికి ఓ ఐడియా అయితే వస్తుందన్నమాట. నాకు ఒక సహాయం చేయగలరా ప్లీజ్ అని చెప్పేసి అడుగుతుంది. ఏంటి మేడం, ఇంటి అద్దె గురించేనా? ఏం పర్లేదు, మీ దగ్గర ఉన్నప్పుడే ఇవ్వండి అని చెప్పేసి అంటాడనమాట. అది కాదండి, అక్కడ కూర్చున్న వాళ్ళు మా ఆయన, అత్తయ్య, అమ్మమ్మ గారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇంటి నుంచి బయటకు వచ్చేసారు. ఇప్పుడు అద్దె ఇల్లు కోసం చూస్తున్నారు. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి ఎదురుగా ఉన్న హౌస్ కూడా మీదే కదా, అది ఎలాగూ ఖాళీగానే ఉంది. వీళ్ళకి అద్దెకి ఇవ్వండి అని చెప్పేసి అవని అయితే బ్రతిమలాడుతుంది అనమాట. ఇక సరేనమ్మా అని చెప్పేసి ఓనర్ అయితే అంటాడు. ఇక అవని చెప్పడంతో ఇంటి ఓనర్ అయితే అక్షయ్ వాళ్ళతో మాట్లాడతాడనమాట. నమస్కారం అండి, నన్ను గుర్తుపట్టారా అని చెప్పేసి అడుగుతాడు. లేదండి, మేము మీకు తెలుసా అని చెప్పేసి పార్వతి అయితే అడుగుతుంది. అయ్యో, బాగా తెలుసండి, మీరు మా షాప్లో బట్టలు కొనేవాళ్ళు, అందుకే గుర్తుపెట్టాయి. ఏంటి, ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి వస్తున్నారా, లగేజ్తో ఉన్నారని చెప్పేసి అతనైతే అడుగుతాడనమాట. లేదండి, మా ఇల్లు రిపేర్ చేస్తున్నారు, అందుకే అద్దె ఇల్లు కోసం చూస్తున్నాం అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుందనమాట. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే నాకు ఒక ఇల్లు ఉంది, అందులో మీరు అద్దెకు ఉండొచ్చు అని చెప్పేసి ఓనర్ అయితే చెప్తాడు. దేవుళ్ళ వచ్చాడని చెప్పేసి అనుకుని ముగ్గురు అయితే బయలుదేరతారనమాట. తీరా అతను కారు అవని ఇంటి ముందు అయితే ఆపుతాడు. ఇక కారు దిగిన వెంటనే పార్వతి, అక్షయ్ అయితే షాక్ అయిపోతారనమాట. ఏంటండి ఇక్కడ ఆపారని చెప్పేసి అక్షయ్ అడగగానే, ఇదేనండి నా ఇల్లు, మొత్తం ఫర్నిచర్, వంట సామాన్లు అన్నీ ఉన్నాయి, మీరు ఏం కొనుక్కో అక్కర్లేదు, మీకు సౌకర్యవంతంగా ఉంటుంది, రండి అని చెప్పేసి పిలుస్తాడు. ఇక పార్వతి వెంటనే కుదరదు అని చెప్పేసి చెప్తుందనమాట. వద్దండి, మాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదంటుంది. అసలు మీ ఇల్లు ఈ ఏరియాలో ఉందని తెలిస్తే మీతో వచ్చి ఉండేవాళ్ళమే కాదు, పదమ్మ వెళ్ళిపోదాం అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక అక్షయ్ పార్వతి మాటలు విని భానుమతి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. రే, అసలు ఏమైంది, ఇల్లు చూడకుండానే వద్దంటున్నారు అని చెప్పేసి అడుగుతుందనమాట. ఈ ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు అవని ఉంటుంది, దాని ముఖం చూసి మనం ఇక్కడ ఉండాలా, అందుకే వద్దంటున్నాం అత్తయ్య అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుందనమాట. ఈ సమయంలో పంతాలు పట్టింపులు అవసరమా పార్వతి? ఉదయం నుంచి తిరుగుతున్నా, ఎవరైనా ఇల్లు అద్దెకి ఇచ్చారా? అక్షయ్ ఫ్రెండ్ ఇంట్లో ఘోరమైన అవమానం జరిగింది, ఇప్పుడు చీకటి పడుతుంది, నేను ఎక్కడికి రాలేనురా, అసలే షుగర్ పేషెంట్ని, నా గురించి కూడా ఆలోచించండి రా. అయినా అవని ఇంట్లో వాళ్ళు ఉంటారు, మన ఇంట్లో మనం ఉంటాం, ఇందులో ఏముంది అని చెప్పేసి భానుమతి అయితే అంటుందన్నమాట. ఇక భానుమతి పరిస్థితి చూసి జాలేసి ఇక పార్వతి, అక్షయ్ అయితే సర్లే ఓ 2 రోజులు ఇక్కడ ఉందాం, తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం అని చెప్పేసి ఓకే చెప్తారనమాట. ఇక లోపలికి వెళ్ళి ఇల్లు అయితే చూస్తారు. ఇక అప్పుడు పార్వతికి అయితే ఒక డౌట్ అయితే వస్తుందన్నమాట. మీ అంతగా మీరు మాకు ఇల్లు అద్దెకి ఇస్తున్నారా, లేక ఎదురింటి వాళ్ళు ఏమైనా చెప్పారా అని చెప్పేసి ఓనర్ని అయితే అడుగుతుందన్నమాట. అయినా ఎవరో చెప్తే నా ఇల్లు నేను ఎందుకు ఇస్తానమ్మా, నాకు మీరు మంచిగా అనిపించారు, తెలిసిన వారు, అందుకే ఇల్లు అద్దెకి ఇస్తున్నా, రెంట్ అడ్వాన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, విశ్రాంతి తీసుకోండి అని చెప్పేసి ఇక అతనైతే వెళ్ళిపోతాడనమాట. ఇక అతనైతే తర్వాత వెళ్ళి అవని దగ్గరికి అయితే వెళ్తాడనమాట. మీరు చెప్పినట్లే మీ వాళ్ళని ఎదురింట్లో ఉంచాను మేడం, నేను వెళ్ళొస్తా అని చెప్పేసి అంటాడనమాట. చాలా థ్యాంక్స్ అండి, మీరు చేసిన సాయానికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. ఇంటి అద్దె గురించి మీరు కంగారు పడకండి, ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితులు ఉంటే నేను అడ్జస్ట్ చేస్తా అని చెప్పేసి చెప్తుందనమాట. అయ్యో పర్లేదండి, నేను చేసింది అంత పెద్ద సాయం ఏం కాదు, నా చేతుల్లో ఉన్నదే నేను చేశా, ఏమైనా అవసరం ఉంటే పిలవండి అని చెప్పేసి ఓనర్ అయితే వెళ్ళిపోతాడనమాట. సరే మంచిదండి అని చెప్పేసి ఇంకా అవన్నీ పక్కకు తిరగానే ఎదురుగా రాజేంద్ర ప్రసాద్ అయితే కనిపిస్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పేసి అవని అయితే మావయ్య అంటే ఏదో అడ్రస్ కోసం అడిగారు అని చెప్పేసి అవని అయితే చెప్తూ ఉండగానే, ఎందుకమ్మా ఏదో తప్పు చేసినట్లుగా అబద్ధం చెప్తున్నావు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళ కోసం, నిన్ను అవమానించిన వాళ్ళ కోసం, నీ పేరు మీద ఇల్లు ఉందని తెలిసి కోపంతో బయటకు వచ్చేసిన వాళ్ళ కోసం ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు.
అయ్యో! నేను చేసింది ఏదో పెద్ద సాయం అన్నట్టు మాట్లాడతారేంటి మావయ్య? వాళ్ళంతా నా వాళ్ళే కదా! ఇందులో నేను చేసిన సాయం ఏం లేదు. అది నా బాధ్యత అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. అయినా బంధాలు అనేవి దేవుడిచ్చిన వరాలు మావయ్య. వాటిని కోపాలు, పౌరుషాల కోసం వదులుకుంటామా ఏంటి? వాళ్ళు ఎంత అనుకున్నా నా భర్త, నా అత్తయ్య, నా అమ్మమ్మ వాళ్ళు ఇలా కష్టాలు పడుతుంటే మీరు మాత్రం చూస్తూ ఊరుకుంటారా ఏంటి అని చెప్పేసి అవని అయితే అడుగుతుందనమాట. ఇక ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అసలు నీలాంటి భార్య దొరకాలంటే 10 జన్మలు ఎత్తాలి. అది నా కొడుక్కి ఎప్పుడు అర్థమవుతుందో, ఇంకెప్పుడు మారతాడో అని చెప్పేసి మనసులో అనుకుంటాడనమాట. మీరు కూడా నేను వాళ్ళకి ఇల్లు అద్దెకు దొరికేలా చేశానని చెప్పకండి మావయ్య. లేకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి అవని అయితే చెప్తుంది. ఇక తర్వాత సీన్‌లో పల్లవి అయితే పార్వతికి అయితే ఫోన్ చేస్తదనమాట. హలో అత్తయ్య ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఎలా ఉన్నారు? అని చెప్పేసి తెగ బాధపడిపోతున్నట్టు, ఫీల్ అవుతున్నట్టు అడుగుతుందనమాట. బానే ఉన్నామమ్మా అని చెప్పేసి పార్వతి అనగానే, బానే ఉన్నారా? ఛ! రోడ్డున పడ్డారని చెప్తారేమో అనుకున్నా అని చెప్పేసి మనసులో తిట్టుకుంటూ ఉంటదనమాట. పైకి మాత్రం అవునా అత్తయ్య మీరు లేక ఒంటరిదాన్ని అయిపోయా. మీరు వెళ్ళిన దగ్గర నుంచి మీకోసమే ఆలోచిస్తున్నా. మీరు ఎక్కడున్నా బాగుండాలని పూజలు, వ్రతాలు చేస్తున్నా. ఇదిగో మీకోసమే పూజ గదిలో గంట కూడా కొడుతున్నా అని చెప్పేసి గట్టిగా గంట కొట్టినట్టు కొడతదనమాట. అయ్యో! ఏం బాధపడకమ్మా మేమిక్కడ బానే ఉన్నాంలే అని చెప్పేసి పార్వతి అయితే చెప్తుంది. అవునా అత్తయ్య ఇప్పుడు ఎక్కడున్నారు అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. ఏదో ఒక ఇల్లు దొరికిందమ్మా. బానే ఉందిలే నువ్వేం బాధపడకు అని చెప్పేసి అంటదనమాట. రోడ్డున పడాల్సిన వాళ్ళకి ఇల్లు కూడా దొరికిందా అని చెప్పేసి పల్లవి అయితే ఎక్కువ కోపంతో రగిలిపోతూ ఉంటదనమాట. కానీ పైకి మాత్రం నాకు కూడా మీతో పాటే వచ్చేయాలని అనిపించింది అత్తయ్య. కానీ కమల బావ కోసం మాత్రమే ఇక్కడున్నా అని చెప్పేసి అంటదనమాట. అయ్యో! అది కరెక్టే పల్లవి. ఆ తింగరోడిని బాగా చూసుకో బాధపడకని చెప్పేసి పార్వతి అయితే చెప్తుందనమాట. సరే అత్తయ్య అని ఇక ఫోన్ కట్ చేసి ఆ కొత్త ఇంట్లో కూడా కుంపటి పెట్టాల్సిందే అని చెప్పేసి పల్లవి అయితే అనుకుంటూ ఉంటదనమాట. ఇక పల్లవి మాటలకు పడిపోయిన పార్వతి అయితే అవని ఎంత చెడ్డదో, పల్లవి ఎంత మంచిదో అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇంకా సేపటికి ఇక రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని అవని అయితే ఎదురింటికి అయితే వెళ్తుందనమాట. ఇక అప్పటికే పార్వతి చీపురు పట్టుకొని ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉంటది. రేయ్ అక్షయ్ దగ్గరలో ఎక్కడైనా పాల ప్యాకెట్ల షాప్ ఉందేమో చూడు అని చెప్పేసి అంటదనమాట. అలాగే అమ్మ అలానే ఇంట్లోకి కావాల్సిన సరుకులు కూడా తీసుకొస్తా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడనమాట. ఇక బయటికి వెళ్ళే టైంలో ఎదురుగా రాజేంద్ర ప్రసాద్ అవని అయితే కనిపిస్తారు. ఇక వాళ్ళ వైపు పార్వతి, అక్షయ్ అయితే కోపంగా చూస్తూ ఉంటారనమాట. ఇక ఇంతలో రాజేంద్ర ప్రసాద్ని చూసి భానుమతి అయితే పరిగెత్తుకుంటూ బయటకు అయితే వెళ్తుందనమాట. నాన్న రాజేంద్ర ఎలా ఉన్నావురా? రా లోపలికి రా అని చెప్పేసి లోపలికైతే తీసుకొస్తుంది. నీది తల్లి ప్రేమ కాబట్టి పలకరించావమ్మా. కానీ నా పెళ్ళాం మాత్రం ఎలా ఉన్నారండి అని కూడా అడగలేదు చూసావా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు. అక్షయ్ పార్వతి భానుమతి కోసం టిఫిన్ చేసి క్యారేజ్ అయితే సర్దుతుందనమాట అవని. నువ్వు ఎంత మంచి చేయాలని చూసినా వాళ్ళు అపార్థమే చేసుకుంటారమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే చెప్తాడు. అయినా కానీ క్యారేజ్ పట్టుకొని ఎదురింటికి అయితే వెళ్తుంది అనమాట అవని. రెండత్తయ్య అమ్మమ్మ ఏమండి టిఫిన్ తీసుకొచ్చి తినండి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నువ్వెందుకు తెచ్చావు అని చెప్పేసి అక్షయ్ అయితే అడుగుతాడు. మీరు ఇప్పుడే కదా వచ్చారు ఉదయం నుంచి ఏం తినుండరు అందుకే తెచ్చా అని చెప్పేసి అవని అయితే చెప్తుందనమాట. నీ చేతితో ఏది చేసినా అది విషంతో సమానం అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట. సరే అత్తయ్య అలా అయితే నేను ముందు తింటా తర్వాత మీరు తినండి అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. ఇక టిఫిన్ చూడగానే భానుమతికి అయితే నోరు ఊరిపోతుంది అనమాట. భానుమతి అసలు షుగర్ పేషెంట్ కదా అస్సలు ఆగదనమాట. ఎప్పుడెప్పుడు తిందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి.